విదేశీయులు అమెరికాలో చదువుకునే కలలను ట్రంప్ నెమ్మదిగా చెరిపేస్తున్నారు. వీసాల జారీలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పుడు H1B వీసాల విషయంలోనూ ట్రంప్ సరికొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీతో పాటు ఇతర స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ లో విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు తమ ఉద్యోగులకు H1B వీసాలను ప్రాసెస్ చేస్తారు. ఈ వీసా ప్రోగ్రాం కింద ప్రతి ఏటా 85,000 వీసాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ కేటాయిస్తుంది. అందులో 65,000 సాధారణ కేటగిరీ కింద, మరో 20,000 అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యను చదివిన వారికి కేటాయిస్తారు. ఈ వీసాల కోసం దరఖాస్తులు పెరిగినప్పుడు USCIS ఒక ర్యాండమ్ లాటరీ ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తుంది. ఈ విధానం టెక్నాలజీ రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎక్కువగా భారతీయ ఐటీ నిపుణులు ఈ ర్యాండమ్ లాటరీ పద్ధతిలో పాల్గొంటారు. 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు 191,000, 2024లో 2,07,000 H1B వీసాలు భారతీయులకు కేటాయించారు. అయితే కొత్త పాలసీ ప్రకారం H1B వీసాల కేటాయింపు ర్యాండమ్ లాటరీ విధానాన్ని తొలగించి వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని ట్రంప్ తన తొలి హయాంలోని 2021లో ప్రతిపాదించగా ఆ తర్వాత వచ్చిన బైడెన్ ప్రభుత్వం దీనిని ఉపసంహరించింది. ఈ కొత్త పాలసీ ప్రకారం యజమానులు దరఖాస్తు సమయంలో వారు ఆఫర్ చేసే శాలరీ లెవెల్స్ను సమర్పించాలి. ఈ శాలరీ లెవెల్స్ను బట్టి US డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ర్యాంకింగ్ ఇస్తుంది. తొలి స్థానంలో ఎంట్రీ లెవెల్ వేతనం, తక్కువ అనుభవం ఉన్న వారికి, ఇక రెండో స్థానంలో కొంత అనుభవం ఉన్న నిపుణులకి, ఆ తర్వాత మూడో స్థానంలో అధునాతన నైపుణ్యాలు కలిగిన అనుభవజ్ఞులైన ఉద్యోగులకు, చివరిగా 4వ స్థాయిలో అత్యంత ప్రత్యేకమైన సీనియర్ ఉద్యోగులకు అవకాశమిస్తారు. ఇందులో 4వ స్థాయిలో వేతనాలను ఆఫర్ చేసే దరఖాస్తులను మొదటగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత 3, 2, 1 స్థానాలకు చెందిన వారిని ఎంపిక చేస్తారు. హైర్ అమెరికన్ బై అమెరికన్ అనే విధానంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం ఈ మార్పులు తీసుకొస్తోంది. ఈ పాలసీ ప్రకారం అత్యంత నైపుణ్యం కలిగి అధిక వేతనం పొందే విదేశీ ఉద్యోగులకు మాత్రమే ఈ H1B వీసాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికన్ ఉద్యోగుల జీతాలపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు H1B వీసా ప్రోగ్రాంను తక్కువ వేతనం ఉన్న ఉద్యోగుల కోసం దుర్వినియోగం చేయకుండా నిరోధించడం కోసం ఈ పాలసీని తీసుకువచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ మార్పు చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు సవాళ్లను తెచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. H1B వీసా ప్రోగ్రాంలో భారతీయులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం భారతీయుల ఉద్యోగ అవకాశాలపై గణనీయంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. త్వరలో ఈ పాలసీ అమల్లోకి రానుండడంతో ఎంట్రీ లెవెల్ లేదా తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు వీసా పొందే అవకాశాలు తగ్గిపోతాయి. ఇది ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన అంతర్జాతీయ విద్యార్థులను, ముఖ్యంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పొందిన వారిపై ఎఫెక్ట్ చూపించనుంది. ఈ విధానం భారతీయ విద్యార్థులు, నిపుణులు కెరియర్ ప్రణాళికలపైన ప్రభావం చూపనుంది. అయితే ఎక్కువ వేతనం స్టెమ్ కోర్సులకు దీనివల్ల డిమాండ్ కూడా పెరగనుంది. పెద్ద కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేయగలవు కాబట్టి అవి ఈ కొత్త విధానంలో లాభం పొందే అవకాశం ఉంది. అయితే తక్కువ బడ్జెట్తో పనిచేసే స్టార్టప్లు, నాన్ ప్రాఫిట్ సంస్థలకు మాత్రం నష్టం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయం కారణంగా అమెరికా శ్రామిక శక్తిలో ఆవిష్కరణలు, వైవిధ్యాన్ని ప్రభావితం చేయవచ్చని హెచ్చరిస్తున్నారు. అంతేకాక ఈ కఠిన నిబంధనలు భారతీయ నిపుణులను కెనడా లేదా యూరప్ వంటి ఇతర దేశాల వైపు మళ్లించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ కొత్త పాలసీని జూలై 17న ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్కు సమర్పించగా ఆగస్టు 8న వైట్ హౌస్లోని ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఆమోదించింది. దీన్ని ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తర్వాత 30 లేదా 60 రోజుల్లో పబ్లిక్ కామెంట్ పీరియడ్కు అందుబాటులో ఉంటుంది. ఈ కామెంట్లను పరిశీలించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఒక ఫైనల్ రూల్ను ప్రచురించనుంది. ఇది సాధారణంగా ప్రచురణ తర్వాత 30 నుంచి 60 రోజుల్లో అమల్లోకి వస్తుంది. ఈ టైం లైన్ ఆధారంగా ఈ సరికొత్త పాలసీ ఫిజికల్ ఇయర్ 2027 అంటే 2026 మార్చ్ H1B క్యాప్ సీజన్కు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఫిజికల్ ఇయర్ 2026 కోసం ప్రస్తుతం ర్యాండమ్ లాటరీ విధానమే కొనసాగనుంది. మొత్తంగా ఈ విధానం పెద్ద కంపెనీలకు లాభం చేకూర్చినప్పటికీ చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు సవాళ్లను తెచ్చే అవకాశం ఉంది. ఈ విధానం అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్ అయిన అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను తగ్గించవచ్చని
విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అదనంగా అధిక వేతనాలను ఆఫర్ చేయలేని చిన్న నగరాలు లేదా ప్రాంతాల్లోని యజమానులు H1B ఉద్యోగులను నియమించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు లేదా జాబ్ డిజిగ్నేషన్లను ఎక్కువగా చూపించి దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.